Hello everyone, welcome to Ekamais Academy. This is Vijay Kumar. So welcome to this particular answer writing series in 20 minutes. మనం ప్రతిరోజు ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో జిఎస్ 4 పేపర్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని అలాంటి క్వశ్చన్ కనుక యూపీఎస్సీలో వస్తే మనం ఏ విధంగా ఏ డైరెక్షన్లో మనం ఆన్సర్ రాయాలి అని తెలుసుకుంటున్నాం. దాంట్లో కొంచెం కంటెంట్ని ఇంపార్ట్ చేసి ఏ విధంగా బ్లూ ప్రింట్ ఇస్తే మీకు ఆ డైరెక్షనల్ స్పిరిట్ అనేది వచ్చి ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. సో హోప్ఫుల్లీ యూ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్ as such. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈరోజు జిఎస్ పేపర్ 1లో డిస్కస్ ద జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. ఎక్స్ప్లెయిన్ వై ఇండియా ఫేస్ ఛాలెంజెస్ ఇన్ సెక్యూరింగ్ దెమ్ డొమెస్టికల్లీ. ఈ మధ్య బాగా క్రిటికల్ మినరల్స్ గురించి న్యూస్లో ఉంది. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ ఎలా ఉపయోగపడతాయి, ప్లస్ ఇండియా ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది దాన్ని సెక్యూర్ చేయడంలో అనే డైమెన్షన్లో మనం ఆన్సర్ రాయాలి. ఆబ్వియస్లీ కీవర్డ్ ఆన్సర్ ఇక్కడ క్రిటికల్ మినరల్స్. సో మన ఇంట్రడక్షన్ క్రిటికల్ మినరల్స్తో ఉండాలి. క్రిటికల్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ EV batteries, solar panels, wind turbines, semiconductors, defense systems, which are generally the foundation for ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సెక్యూర్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. సో దీంట్లో వాడతాం కాబట్టి మనకు ఎనర్జీ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం, ప్లస్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఆ ఇండస్ట్రీ 4.0 స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఇంపార్టెంట్. చైనా మీద అందుకే ఎక్కువగా రిలే అవ్వడం, ఎందుకంటే క్రిటికల్ మినరల్స్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో చైనా లీడింగ్ ప్రొడ్యూసర్. అక్కడ నుంచే మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని తీసుకుంటూ ఉంటాం. అయితే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాసేటప్పటికి జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ రాసేటప్పుడు దాంట్లో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టే డ్రైవర్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఎలా మనం ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గిస్తాం, ఎలా ఈ ఈవీ వెహికల్స్ ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గిస్తాయి, ఎలా సోలార్ ప్యానెల్స్ ఈ ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గిస్తాయి అన్న డైమెన్షన్లో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇవి రాయాల్సి ఉంటుంది. ప్లస్ స్ట్రాటజిక్ ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఏంటి ప్రెసెంట్ కంటెక్స్ట్లో, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎందుకు, డిఫెన్స్ సిస్టంలో మనకి ఆపరేషనల్ సెగ్మెంట్లో మొన్న వాడిన ఆపరేషన్ సింధూర్లో వాడిన సెగ్మెంట్లో అవి ఎలా ఇంపార్టెంట్గా మారాయి అనే కాంపోనెంట్ని రాయాల్సి వస్తుంది. ప్లస్ జియో పొలిటికల్గా ఎలా సిగ్నిఫికెన్స్ ఆ డైమెన్షన్ రాయాలి, ప్లస్ ఎకనామిక్ జాగ్రఫీ డైమెన్షన్ రాయాలి. సో దాని జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ని రాస్తూనే మనం ఛాలెంజెస్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఛాలెంజెస్లో మీరు చూస్తే మనకి ఇండియాలో ఎందుకు మనం ఈ క్రిటికల్ మినరల్స్కి వేరే వాళ్ళ మీద ఆధారపడతాము అన్న కాంపోజిట్లో ఆ ఛాలెంజెస్ని చూసుకొని రాస్తే మనకు ఫస్ట్ ప్రూవెన్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్, దొరకడమే చాలా తక్కువ దొరికినాయి. 2 ఇన్ఎడిక్వేట్ ఎక్స్ప్లోరేషన్, ఉన్న దాంట్లో కూడా మనం ఎఫెక్టివ్గా ఎక్స్ప్లోరేషన్ చేయలేకపోయినాం. మేబీ ఎన్వైర్మెంటల్ రిఫ్లెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే రిమోట్ ఏరియా అయి ఉండొచ్చు, టెరైన్ టోపోగ్రఫీ డిఫికల్టీస్ అయి ఉండొచ్చు. ప్లస్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. అవి తీసినా కూడా దాన్ని ఎఫెక్టివ్గా ఎలా ప్రాసెసింగ్ చేయాలి, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, దాంట్లో కూడా మళ్ళీ ఎఫెక్టివ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఎన్వైర్మెంటల్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ సెగ్మెంట్ ఒకటి, టెక్నాలజికల్ డిపెండెన్స్ ఒకటి, సప్లై చైన్ కాన్సన్ట్రేషన్ ఒకటి. సో దీంట్లో ఈ ఛాలెంజెస్ ఉండడం వల్ల ఇండియా డొమెస్టికల్లీ క్రిటికల్ మినరల్స్ యూటిలైజ్ చేయడంలో వెనుకబడి ఉంది. అందుకే మనం ఇంపోర్ట్ బేసిస్ మీద ఆధారపడి ఈ క్రిటికల్ మినరల్స్ని ఈ కాంపోనెంట్లో యూజ్ చేసి ఇండియాకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ అయ్యే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అట్లా మరి ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంటి ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ఛాలెంజెస్ ఉన్న దానికి మెజర్స్ అంటే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది లాంచ్ చేసి దాన్ని R&D చేపిస్తూ ఎక్కడెక్కడైతే ఎక్స్కవేట్ అవుతాయో అక్కడికి ఫండింగ్ ఇస్తూ చేస్తూ ఉంది. ప్లస్ ఆప్షన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటైజ్డ్, కొంచెం వరకు ప్రైవేటైజ్డ్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆప్షన్ వేస్తూ ఉంది. ప్లస్ కాబిల్ అనే కాంపోనెంట్ ఒకటి, మినరల్ ఓవర్సీస్ నుంచి కూడా ఎక్విజిషన్ చేస్తూ ఉంది. ప్లస్ రిసోర్స్ సెక్యూరిటీ, దాని డైమెన్షన్లో కూడా మనం ఇండియా ఇలా చేస్తుందని చెప్పి మనం రాయొచ్చు. అది రాసిన తర్వాత కంక్లూజన్లో ఎనర్జీ ట్రాన్సిషన్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఎ క్రిటికల్ మినరల్ ట్రాన్సిషన్ సెగ్మెంట్ ఫర్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ మియర్లీ అన్ ఎకనామిక్ నెసెసిటీ. మనం ఓన్లీ ఎకనామిక్ డైమెన్షన్లోనే అనుకుంటాం సార్, కాకపోతే ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఇంపరేటివ్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్. ఇండియా ఏదైతే 2070లో నెట్ జీరో ఎమిషన్ అవుతానని ప్రామిస్ చేసిందో వరల్డ్కి, ఆ నెట్ జీరో ఎమిషన్ అవ్వడానికి ఈ పర్టికులర్ క్రిటికల్ మినరల్స్ ఆర్ క్రిటికల్. క్లియర్? జిఎస్ పేపర్ 2 క్వశ్చన్ చూడండి. ఐఆర్ నుంచి వచ్చిందండి ఈ పర్టికులర్ క్వశ్చన్. ఎందుకంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి తరచుగా మారుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటి మీద 2026లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా యుఎస్ రిలేషన్స్ హ్యావ్ ఎంటర్డ్ ద స్టేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇనర్షియా రాదర్ దెన్ స్ట్రాటజిక్ డ్రిఫ్ట్. Identify the structural factors contributing to inertia
అనలైజ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫారెన్ పాలసీ ఆటోనమీ. సో మనం ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ డ్రిఫ్ట్ ఒకటి, స్ట్రాటజిక్ ఇనర్షియా ఒకటి. వాటి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడక్షన్ రాయండి ఎప్పుడన్నా. స్ట్రాటజిక్ డ్రిఫ్ట్ రిఫర్స్ టు ఎ గ్రాడ్యువల్ డైవర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేర్ స్ట్రాటజిక్ ఇనర్షియా డినోట్స్ ఎ సిచ్యువేషన్ where partnership remains broadly aligned but struggles to achieve ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోగ్రెస్. అంటే మనకు ఆ స్ట్రాటజిక్ ఇనర్షియా అయితే ఉంది, కానీ అది ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోగ్రెస్గా మారేయడానికి కొన్ని డిఫికల్టీస్ వస్తూ ఉన్నాయి అని చెప్పి రాస్తూ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ దిస్ స్ట్రాటజికల్ ఇనర్షియా అండ్ వై ఇట్ ఈస్ ఇనర్షియా అండ్ వై నాట్ ఎ డ్రిఫ్ట్. అంటే ఇనర్షియా అనే ఎందుకు డ్రిఫ్ట్ లాగా కనిపిస్తుంది వరల్డ్కి, కాకపోతే జస్ట్ ఇనర్షియా అనే కాంపోనెంట్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద స్ట్రాటజికల్ ఇనర్షియా ఎందుకంటే డైవర్జెంట్ స్ట్రాటజిక్ కల్చర్స్, ప్రతి కంట్రీ తన యొక్క మల్టీలాటరల్ రిలేషన్స్ డిఫరెంట్ కంట్రీస్తో మెయింటైన్ చేయొచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఒకవేళ వాళ్ళ యొక్క ఎనిమీ కంట్రీతో చేస్తూ ఉంటే వాళ్ళు మనతోని ఒప్పందాలు తెంచుకుంటారు అన్నట్టు ఏం లేదు. సో డిఫరెంట్ అప్రోచెస్ టువర్డ్స్ చైనా, ఇండియాకి ఒక అప్రోచ్ ఉంది, యుఎస్కి ఒక అప్రోచ్ ఉంది. రష్యా ఫ్యాక్టర్, ఇండియాకి రష్యా క్లోజ్ ఫ్రెండ్, అమెరికాకి అది ఫ్రెండా లేకపోతే డీమ్డ్ పార్ట్నరా అనేది స్టిల్ వీఆర్ యెట్ టు నో. ఎందుకంటే అమెరికా రష్యా రీసెంట్లో అయితే మాట్లాడుకుంటున్నాయి బాగానే, కానీ ఇండియాకి ఎప్పటికైనా రష్యా ఫ్రెండే. ఆ రష్యా ఫ్యాక్టర్ కాంపోనెంట్లో ఎలా ఇండియన్ యుఎస్ రిలేషన్స్ కాంపోజిట్ డైనమిక్ చేంజెస్ తీసుకుంటాయని మనం రాయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఫ్రిక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇండియా అండ్ యుఎస్ మధ్యలో అవి ఒక పారామీటర్గా రాయొచ్చు. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, అవి ఒక పారామీటర్గా రాయొచ్చు. ఇన్స్టిట్యూషనల్ అండ్ బ్యూరోక్రటిక్ బ్యారియర్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డైమెన్షన్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి ఎందుకు దాన్ని ఇనర్షియా అంటున్నాం, డ్రిఫ్ట్ లాగా ఎందుకు అనుకోవట్లేదంటే క్వాడ్ కోఆపరేషన్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండియా యుఎస్ మధ్యలో ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి. డిఫెన్స్ అగ్రిమెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సెమీ కండక్టర్స్ ఏవైతే ఇండియా యుఎస్ మధ్యలో ఒక గ్రేటెస్ట్ బ్రిడ్జ్గా మారిందో ఆ పర్టికులర్ బ్రిడ్జ్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్లస్ స్పేస్ అండ్ క్లీన్ ఎనర్జీ కోఆపరేషన్లో ఇండియా యుఎస్ తరచుగా ఎప్పుడు కూడా దే మెయింటైన్ దట్ పర్టికులర్ సింబాలిక్ ప్రోగ్రెస్ యాజ్ సచ్. డిస్పైట్ కొన్ని ప్యారిటీస్లో డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు, బట్ దోస్ పారామీటర్స్ వెన్ దే ఆర్ చేంజ్డ్ that runs towards that particular transformative progress. ఈ డైమెన్షన్లో మనం కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. సో ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ నాట్ బై డిక్లైనింగ్ కన్వర్జెన్స్ బట్ బై లిమిటెడ్ స్ట్రాటజిక్ మొమెంటమ్. ఇప్పుడున్న మొమెంటంలో ఆ లిమిటెడ్ స్ట్రాటజిక్ మొమెంటం కనిపిస్తూ ఉంది. బోత్ కంట్రీస్ హ్యావ్ ద ట్రాన్స్ఫార్మ్ షేర్డ్ ఇంట్రెస్ట్ ఇన్ టు డ్యూరబుల్ స్ట్రాటజిక్ అవుట్కమ్స్. సో ఎప్పటికైనా ఇండియాకి యుఎస్ అవసరం ఉంటుంది, యుఎస్కి ఇండియా అవసరం ఉంటుంది అన్న డైమెన్షన్లో రాయాలి. మనం ఏదో భావోద్వేగానికి భయపోయి యుఎస్ టారిఫ్స్ పెట్టేసింది కదా, నేను కూడా టారిఫ్స్ పెట్టేస్తా చూసుకుంటా, లెట్స్ డూ దిస్ అండ్ దిస్, అది జనరలైజ్డ్గా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కానీ ఆన్సర్లో రాయడానికి ఇండియాకి యుఎస్ అవసరం ఉంది, యుఎస్కి ఇండియా అవసరం ఉంది, రెండు కంట్రీస్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, రెండు ఇంటర్డిపెండెంట్గా వెళ్తే ప్రోగ్రెస్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోగ్రెస్గా మారే అవకాశం ఉంది అన్న కాంపోనెంట్లో ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అదే జిఎస్ పేపర్ 3కి వస్తే జీడిపి మీద బాగా డిస్కషన్ జరిగింది సార్ ఈ మధ్య. అందుకే జీడిపి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక ఎవాల్యుయేటివ్ క్వశ్చన్ తీసుకున్నాం ఇక్కడ. డిస్టింగ్విష్ బిట్వీన్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. రెండు ఉంటాయి సార్, మనకు ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఎగ్జామిన్ ద రిలివెన్స్ ఫర్ ఫిజికల్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా. అయితే జీడిపి కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చూస్తే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం, ఆర్ కన్స్యూమర్ సైడ్ నుంచి చూస్తే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ కాంపోజిట్గా చూస్తాం. డిఫరెన్సెస్ ఎరైజ్ డ్యూ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ మేకింగ్ బోత్ ఇండికేటర్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ అనాలిసిస్. అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంపార్టెంటే, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఇంపార్టెంటే. అయితే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఏం చెప్పాలంటే ఆ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ యొక్క డిఫరెన్సెస్ అట్లీస్ట్ ఒక 4-5 డిఫరెన్సెస్ రాయాలి. సో జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూస్తే ఇట్ మెజర్స్ ఇన్కమ్ అర్న్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇట్ మెజర్స్ ఫైనల్ వాల్యూ పేడ్ బై ద కన్స్యూమర్స్. అండ్ దీంట్లో జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో చూస్తే ఇట్ ఎక్స్క్లూడ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సార్, కానీ ఇక్కడ ఇట్ ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. లేటర్ ఇట్ ఇంక్లూడ్స్ సబ్సిడీస్, ఇట్ ఎక్స్క్లూడ్స్ సబ్సిడీస్. ఇట్ రిఫ్లెక్ట్స్ ప్రొడ్యూసర్స్ ఎర్నింగ్, ఇట్ రిఫ్లెక్ట్స్ మార్కెట్ వాల్యూ అవుట్పుట్. సో ఇట్లా ఈ రెండిటి కాంపోజిట్లో మనం డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ రాసిన తర్వాత కంక్లూజన్ రాసేటప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ రిఫ్లెక్ట్స్ ద ప్రొడక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎకానమీ బట్ మార్కెట్ ప్రైస్ క్యాప్చర్స్ ద ఎకానమీ ఫిజికల్ అండ్ టాక్సేషన్ డైమెన్షన్స్, హెన్స్ టుగెదర్ దే ఎనేబుల్ ఇన్ఫార్మ్డ్ ఫిజికల్ పాలసీ. సో మనం రాసేటప్పుడు దీనికి రెండు కూడా మనకు ఫిజికల్ పాలసీకి అవసరం ఉంది అన్న డైమెన్షన్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. క్లియర్? అదే జిఎస్ పేపర్ 4లో క్వశ్చన్ తీసుకుంటే ఎగ్జామిన్ ద రిలివెన్స్ ఆఫ్ ఆల్ట్రూయిజం.
వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ సార్. సివిల్ సర్వెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ డెమాన్స్ట్రేటెడ్ బై గ్రేట్ లీడర్స్ ఇన్ షేపింగ్ ఎథికల్ పబ్లిక్ సర్వీస్, అనలైజ్ ఇట్స్ లిమిట్ ఇన్ మోడర్న్ బ్యూరోక్రటిక్ సిస్టమ్స్. అయితే మనకి ఇక్కడ ఆల్ట్రూయిజం అనే కాంపోనెంట్ని డిఫైన్ చేయాలి సార్ షార్ట్లీ, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్ ఇన్ మార్కెట్. ఆల్ట్రూయిజం ఈస్ ద సెల్ఫ్లెస్ కన్సర్న్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పర్సనల్ గెయిన్. అంటే నాకు ఏమొస్తుంది అని చెప్పకుండా, నాకు ఏమొస్తుందని ఆలోచించకుండా వెల్ఫేర్ ఆఫ్ అదర్స్కి మనం ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేస్తామో దాన్ని ఆల్ట్రూయిజం. లీడర్స్ కెన్ ఇన్స్పైర్ ట్రస్ట్, లెజిటిమసీ అండ్ ఎథికల్ గవర్నెన్స్ బై ఫాలోయింగ్ దిస్ పర్టిక్యులర్ ఆల్ట్రూయిజం. అయితే లీడర్స్ ట్రస్ట్, లెజిటిమసీ అండ్ ఎథికల్ గవర్నెన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కాబట్టి మీరు కూడా బ్యూరోక్రాట్స్ అయ్యే వాళ్ళు ఈ ఆల్ట్రూయిజంని పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ప్రమోట్స్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఆల్ట్రూయిజం పాటించడం వల్ల. అండ్ ఇట్ బిల్డ్స్ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్కి కూడా మీ మీద ట్రస్ట్, సిస్టమ్ మీద ట్రస్ట్, గవర్నమెంట్ మీద ట్రస్ట్, ఫండింగ్ మీద ట్రస్ట్, కరప్షన్ మీద, వీటి మీద కూడా ట్రస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్ ఎంకరేజ్ కంపాషనేట్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎథికల్ లీడర్షిప్ యాజ్ సచ్ అండ్ అన్సస్టైనబుల్ యాజ్ అ సోల్ ఎథికల్ ఫౌండేషన్. సో ఈ డైమెన్షన్స్లో అట్లా ఆల్ట్రూయిజం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని రాసి కంక్లూజన్లో ఆల్ట్రూయిజం అనేది ఇట్ రిమైన్స్ ఎ వైటల్ ఎథికల్ వాల్యూ దట్ హ్యూమనైజెస్ గవర్నెన్స్ అండ్ ఇన్స్పైర్స్ పబ్లిక్ సర్వెంట్స్ టు యాక్ట్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఎండప్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ద డైరెక్షన్ విచ్ వీఆర్ గివింగ్. సో ఇంకా ఎఫెక్టివ్గా రీసెంట్గా మాకు ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్లో రాదర్ దెన్ రైటింగ్ అండ్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్, ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కనుక మీరు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పీడిఎఫ్ ఫార్మాట్ని మాకు కమెంట్ రూపంలో పెడితే సో ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ అస్ అని స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అండ్ వీఆర్ కమింగ్ విత్ దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఆర్ బియాండ్ దట్ 1-2 సెషన్ నుంచి అది స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ కమెంట్స్. ఇలాగే మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మీరు కమెంట్ రూపంలో తెలపచ్చు. Hopefully you enjoyed this particular video. Please like it, share it and subscribe to Ekam IAS Academy channel. Thank you for watching this. Have an awesome day. Jai Hind.